ఆ కుటుంబాలు పెరిగితే బయట ఎక్కడ పోయి సెటిల్మెంట్ తప్ప ఇక్కడ అనుకుంటే కూడా ఒక ఇల్లు కట్టుకునే దుస్థితిలో ఉన్నవాళ్ళం మనకు హక్కులు లేవు. జనరల్గా చట్టాలేమో 12 సంవత్సరాలు వరుస పెట్టి కనుక భూమి దున్నుకుంటే సంపూర్ణ పట్టాలు ఇస్తామని చెప్తారు. ఇక్కడ కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకు జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59లో చాలామందికి నామినల్ ప్రైస్ మీద రెగ్యులైజ్ చేసిండ్రు. కానీ కంటోన్మెంట్కి ఆ భాగ్యం లేదు. ఈ దఫా మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ వట్టి ఇండ్లే కాదు, ఇక్కడ ఒక పోషమ్మ గుడి ఉంటుంది, ఇక్కడ మైసమ్మ గుడి ఉంటుంది, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. దీన్ని ఎవడు డిస్మాంటిల్ చేయగలిగే శక్తి లేదు, ఎవరికి డిస్మాంటిల్ చేసే శక్తి లేదు. డిస్మాంటిల్ చేసే శక్తి లేనప్పుడు, మళ్ళీ తీసుకోవడానికి ఆస్కారం లేనప్పుడు ఉన్న భూముల మీద ఏదో ఒక వెసులుబాటు కల్పించి వాళ్ళకు హక్కులు కల్పిస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నంతలో 60 గజాలు, 80 గజాలు, 100 గజాలు, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకొని ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకే దగ్గర జీవించే భాగ్యం కలుగుతుందని చెప్పి భావిస్తారు. కాబట్టి ఇక్కడ కట్టుకుందామంటే ల్యాండ్ మీద హక్కు లేకపోవడం వల్ల మనకు పర్మిషన్లు రావు, బ్యాంకు లోన్లు రావు. కట్టుకోవడం దొంగతనం కట్టుకోవాల్సింది తప్ప దొరతనంగా ఉండే పరిస్థితి లేదు, 60 ఏళ్ళు గడిచినప్పటికి కూడా. కాబట్టి ఇట్లాంటి సమస్య ఈ కంటోన్మెంట్లో ఇంకా చాలా దిక్కులో ఉంటుంది. దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి మీ బిడ్డగా నేను ప్రయత్నం చేస్తాను. మీకు జనరల్గా మాలాంటి వాళ్ళం ఏదో ఎంపీలమైనాం, ఎమ్మెల్యేమైనాం, అధికారం వచ్చిందన్నటువంటి దాబు దర్పం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చూసిండ్రు. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నేను పేద పిల్లలు చదివే స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టి పేద పిల్లలకి కడుపున అన్నం పెట్టిన బాపతో నేను. మీకు మొన్న కరోనా కష్టకాలంలో విలవిల్లాడుతూ ఉంటే మీరు, భయంతో వణికిపోతుంటే మీరు, రెక్కాడి చకాలని డొక్కని నిలవాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు కూడా పని లేక 1 రోజులు 2 నెలలు గిలగిల కొట్టుకున్నాడు. ఆనాడు ఇదే గాంధీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా పేషెంట్లకు అడ్డగా ఉండి పనిచేస్తున్నాను నేను. కాబట్టి నా గురించి మీకు ఎక్కువ చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. మీరు ఇంత గొప్పగా నేను రాకపోయినా ఆదరించి పిల్లలు మంచిగా చదువుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు, అడ్మిషన్లు ఇంత కన్సెషన్ కావచ్చు. మీకు వైద్యపరమైన సమస్య, మీకు ఎక్కడన్నా ఆపద, మీరు అంత ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టలేరు. కాబట్టి ఎందుకంటే మీ దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ ఉండవు, ఎల్ఐసి పాలసీలు ఉండవు. ఈ వైద్యపరమైన ఖర్చు దరిద్రం ఒకప్పుడు ఉన్న వాళ్ళకు, అంటే ఎండమ్మకం చూడని వాళ్ళకు, డబ్బులున్న వాళ్ళకే రోగాలు వస్తున్నాయి అనుకున్నారు. కానీ బస్తీలలో కూడా 40 ఏళ్ళకి కిడ్నీలు ఫెయిల్ అవ్వడు, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చుడు. అనుకోని ఖర్చు నీ మీద పడితే నువ్వు పడే బాధ ఇంత అంత ఉండదు. కాబట్టి అలాంటి సందర్భంలో నేను ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇవాళ నేను మళ్ళీ వస్తా తప్పకుండా. మీరు ఏ సమస్యలైతే ప్రస్తావించారో, ఎందుకంటే నేను దగ్గరనే ఉంటా కాబట్టి నాకు చాలా దగ్గర, ఇటుపోతే అటుపోతే ఉండేది. కాబట్టి మళ్ళీ వస్తా, పురుషతగా మాట్లాడిపోతా. ఇప్పుడు మాత్రం ఇంత గొప్పగా గెలిపించి నన్ను ఆశీర్వదించినందుకు, పార్లమెంట్లో పంపినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవుతున్నాను. భారత్ మాతాకి